ఫ్రెండ్స్, గ్లోబల్ పొలిటికల్ పిక్చర్పై భారత్ తన ముద్రను ఎలా వేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వస్తున్న వార్తలు వింటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. గడ్డకట్టే చలి, శత్రువుల నిఘా నేత్రాలు, అభేద్యమైన కొండలు, వీటి మధ్య భారత స్పెషల్ ఫోర్సెస్ చేసిన ఒక సాహసోపేతమైన ఆపరేషన్ ఇప్పుడు బీజింగ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. చైనాకు చెందిన 5 అగ్రశ్రేణి సైనిక కమాండర్స్ని భారత సైన్యం ప్రాణాలతో బంధించింది. అవును, మీరు విన్నది నిజం. ప్రపంచానికే తాము మహాశక్తి అని విర్రవీగే చైనాకి మన భారతీయ కమాండోలు కోలుకోలేని దెబ్బ కొట్టారు. అసలు పీఓకేలో చైనా ఏం చేస్తోంది? ఈ 5 కమాండర్లు ఎవరు? భారతీయ సాహసానికి ఎందుకు పూనుకోవాల్సి వచ్చింది? ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్ గురించి అర్థం కావాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. 1947-48 నుంచి పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న కశ్మీర్ ప్రాంతం అంటే పీఓకే ఎప్పుడూ ఒక వివాదాస్పద ప్రాంతమే. అయితే గత దశాబ్ద కాలంగా ఇక్కడ ఒక మూడో శక్తి ప్రవేశించింది. అదే చైనా. సిపిఈసి అంటే చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ పేరుతో చైనా ఇక్కడ వేల కోట్ల డాలర్లు పెట్టుబడి పెడుతోంది. పైకి ఇది కేవలం రోడ్లు, వంతెనల నిర్మాణం అని చెబుతున్నా లోపల జరుగుతున్న కుట్రలు వేరే ఉన్నాయి. చైనా పీఓకేని ఒక సైనిక స్థావరంగా మార్చాలని చూస్తోంది. ఎందుకంటే ఒకవేళ భారత్తో యుద్ధం సంభవిస్తే లడఖ్ మరియు కశ్మీర్ సరిహద్దుల్లో భారత్ని 2 వైపుల నుంచి చుట్టుముట్టాలని చైనా ప్లాన్. దీన్నే 2 ఫ్రంట్ వార్ స్ట్రాటజీ అంటారు. పీఓకేలోని గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతంలో చైనా రహస్యంగా భూగర్భ బంకర్స్ని, రాడార్ స్టేషన్స్ను నిర్మిస్తోంది. ఇక్కడ పాకిస్తాన్ కేవలం ఒక కాపలాదారు మాత్రమే. అసలు యజమాని చైనానే అన్నట్టుగా పరిస్థితి మారింది. భారత నిఘా సంస్థలు రా మరియు ఇస్రో పంపిన శాటిలైట్ చిత్రాలు పీఓకేలో చైనా కదలికల్ని నిశితంగా గమనించాయి. చైనా సైన్యం ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్కి అతి సమీపంలో అధునాతన కమ్యూనికేషన్ హబ్లను ఏర్పాటు చేస్తోందని ఆధారాలు లభించాయి. దీనిపై భారత్ అప్రమత్తమైంది. మాటలతో చెబితే వినే రకం కాదు చైనా అని అర్థం చేసుకున్న భారత ప్రభుత్వం క్షేత్రస్థాయిలో చర్యలకి ఆదేశించింది. అర్ధరాత్రి వేళ ఆకాశం మేఘావృతమై ఉన్న సమయంలో మన పారా స్పెషల్ ఫోర్సెస్ రంగంలోకి దిగాయి. శత్రువు ఊహించని మార్గాల ద్వారా ఎత్తైన హిమాలయ శిఖరాల్ని దాటుకుంటూ మన కమాండోలు పీఓకే లోపలికి చొచ్చుకుపోయారు. లక్ష్యం ఒక్కటే, చైనా సైనిక స్థావరాన్ని ధ్వంసం చేయడం మరియు అక్కడున్న కీలక వ్యక్తుల్ని పట్టుకోవడం. ఆపరేషన్ ఎంత వేగంగా జరిగిందంటే చైనా సైనికులు తమ తుపాకులు అందుకునే లోపే భారత కమాండోలు వారి బంకర్స్లోకి ప్రవేశించారు. అక్కడున్న 5 చైనా హై ర్యాంక్ కమాండర్స్ని మనవాళ్ళు చుట్టుముట్టారు. ప్రాణాలతో పట్టుకోవడం అనేది చాలా కష్టమైన పని, కానీ మన వీరులు దాన్ని సుసాధ్యం చేశారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. 1963లో పాకిస్తాన్ అక్రమంగా భారత్కు చెందిన షాక్స్గామ్ వ్యాలీని చైనాకి బహుమతిగా ఇచ్చింది. అప్పటినుంచి చైనా ఆ ప్రాంతాన్ని తన సొంతం చేసుకుని అక్కడ సైనిక మౌలిక సదుపాయాల్ని పెంచుకుంటూ పోతోంది. ఇప్పుడు పీఓకేలో చైనా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఆ పాత కుట్రకు కొనసాగింపు మాత్రమే. భారత్ ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దే పనిలో పడింది. ఈ వార్త తెలియగానే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కార్యాలయంలో సైలెన్స్. చైనా వంటి దేశానికి ఇది అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద అవమానం. తన సైనికులు ఒక విదేశీ భూభాగంలో, అది అక్రమంగా ఉన్న చోట పట్టుబడ్డారని ప్రపంచానికి తెలిస్తే చైనా పరువు పోతుంది. అందుకే మొదట వారు ఈ విషయాన్ని ఖండించారు. కానీ భారత్ దగ్గరున్న వీడియో ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలు చూశాక చైనా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. మా కమాండర్స్ని విడిచిపెట్టకపోతే మేము అరుణాచల్ ప్రదేశ్లో యుద్ధం మొదలు పెడతామని చైనా గ్లోబల్ టైమ్స్ ద్వారా బెదిరింపులకు దిగింది. అరుణాచల్ సరిహద్దుల్లో తన సైన్యాన్ని భారీగా మోహరించింది. కానీ భారత్ భయపడలేదు. భారత్ తన S-400 క్షిపణి వ్యవస్థని అప్రమత్తం చేసింది మరియు రాఫెల్ యుద్ధ విమానాల్ని సరిహద్దులకి తరలించింది. ఇది 1962 నాటి భారత్ కాదు, 2024 నాటి నవభారత్ అని రక్షణ మంత్రి స్పష్టమైన సంకేతాలు పంపారు. భారత్ ఈ విషయాన్ని కేవలం సైనిక పరంగానే కాకుండా దౌత్యపరంగా కూడా ఎదుర్కొంది. ఐక్యరాజ్య సమితి యుఎన్లో భారత్ పీఓకేలోని చైనా అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించింది. చైనా ఒకవైపు శాంతి గురించి మాట్లాడుతూనే మరోవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్తో కలిసి ఎలా కుట్రలు చేస్తోందో ప్రపంచ దేశాలకు వివరించింది. అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా భారత్ వైఖరిని సమర్థించాయి. చైనా కమాండర్లు పట్టుబడ్డంతో పాకిస్తాన్ సైన్యం తీవ్ర భయాందోళనకు గురవుతోంది. భారత్ ఎప్పుడైనా పీఓకేని పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందేమో అని వారు వణికిపోతున్నారు. సరిహద్దుల్లో భారత డ్రోన్లు చేస్తున్న నిఘా పాక్ సైనికుల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పాకిస్తాన్ ఆర్థికంగా దివాళా తీసున్న సమయంలో చైనా కూడా తనని రక్షించలేకపోవడం ఆ దేశానికి పెద్ద దెబ్బ. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ 3 విషయాల్ని ప్రపంచానికి చెప్పింది. సార్వభౌమాధికారం, భారత భూభాగంపై పీఓకేతో కలిపి ఎవరైనా కన్ను వేస్తే చూస్తూ ఊరుకోబోమని భారత్ నిరూపించింది.
సైనిక సామర్థ్యం, అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో కూడా భారత స్పెషల్ ఫోర్సెస్ ఎంతటి అసాధ్యమైన ఆపరేషన్స్నైనా చేయగలరని తేలిపోయింది. చైనాకు మన ఆర్మీ చెక్. చైనా సైన్యం సాంకేతికంగా బలంగా ఉండొచ్చు, కానీ క్షేత్రస్థాయిలో భారత జవాన్ల ధైర్య సాహసాల ముందు వారు తలవంచాల్సిందే అని నిరూపితమైంది. పట్టుబడిన కమాండర్ల వద్ద దొరికిన డిజిటల్ పరికరాల్లో చైనా యొక్క క్లౌడ్ కంట్రోల్ వ్యవస్థకు సంబంధించిన సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా భారత్ చైనా యొక్క రహస్య సమాచార వ్యవస్థను డీకోడ్ చేసే అవకాశం లభించింది. ఇది చైనాకు సైనికపరంగా జరిగిన అతిపెద్ద నష్టం. ఫ్రెండ్స్, పిఓకేలో జరిగిన ఈ సంఘటన కేవలం ఒక సైనిక విజయం మాత్రమే కాదు, ఇది భారత ఆత్మగౌరవానికి ప్రతీక. సరిహద్దుల్లో మన జవాన్లు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు కాబట్టే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. చైనా ఎంతటి కుతంత్రాలు చేసినా, పాకిస్తాన్ ఎంతటి ఉగ్రవాదానికి పాల్పడినా భారత్ తన లక్ష్యం నుంచి వెనక్కి తగ్గదు. ఫ్రెండ్స్, చైనా పిఓకే విషయంలో ఇంతలా ఎందుకు ఉలిక్కి పడుతోందో తెలుసా? దీని వెనక మలక్కా డైలమ్మా అనే ఒక బలమైన కారణం ఉంది. చైనా తన వాణిజ్యంలో 80% మలక్కా జలసంధి ద్వారానే సాగిస్తుంది. ఒకవేళ భారత్తో యుద్ధం వస్తే హిందూ మహాసముద్రంలో భారత నావికాదళం ఆ మార్గాన్ని మూసేస్తుందని చైనాకు తెలుసు. అందుకే అరేబియా సముద్రానికి చేరుకోవడానికి చైనాకు పిఓకే గుండా వెళ్లే సిపిఈసి మార్గం అత్యంత కీలకం. ఇప్పుడు భారత సైన్యం పిఓకే లోపలికి చొచ్చుకుపోయి చైనా కమాండర్స్ని పట్టుకోవడం అంటే చైనా యొక్క లైఫ్ లైన్పై భారత్ తన పట్టును నిరూపించుకున్నట్టే. ఇది కేవలం 5 వ్యక్తుల్ని పట్టుకోవడం కాదు, చైనా యొక్క భవిష్యత్తు ఆర్థిక కారిడార్ని భారత్ తన గుప్పెట్లోకి తీసుకున్నట్టు సంకేతం. బీజింగ్లోని అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఘటన తర్వాత చైనా కమ్యూనిస్టు పార్టీ సిసిపిలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. షీ జిన్పింగ్ తన సైన్యాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైందిగా చెప్పుకుంటారు. కానీ 5 హై ర్యాంక్ అధికారులు శత్రువు చేతికి ప్రాణాలతో చిక్కడం అనేది చైనా సైనిక చరిత్రలో ఒక మాయని మచ్చ. ఇది జిన్పింగ్ నాయకత్వంపై చైనాలోనే విమర్శలకు దారితీస్తోంది. చైనా మీడియా ఈ విషయాన్ని ఎంత దాచాలని చూసినా సోషల్ మీడియా యుగంలో నిజం ఆగదు. చైనా తన ప్రజల ముందు పరువు పోకూడదని ఇప్పుడు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచుతోంది తప్ప నిజానికి భారత్తో నేరుగా తలపడే ధైర్యం ప్రస్తుతం దానికి లేదు. మరో ఆసక్తికరమైన నిజమేంటంటే, ఈ ఆపరేషన్ జరిగిన సమయంలో పిఓకేలోని స్థానిక ప్రజల నుంచి భారత సైన్యానికి పరోక్షంగా సహకారం లభించిందని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం పిఓకేలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అక్కడ గోధుమల ధరలు, విద్యుత్ బిల్లులు ఆకాశాన్ని తాకుతున్నాయి. చైనా కంపెనీలు తమ భూముల్ని ఆక్రమించుకోవడంపై పిఓకే ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత సైన్యం చేసిన ఈ దాడి పిఓకే ప్రజల్లో ఒక కొత్త ఆశను చిగురింపజేసింది. పాకిస్తాన్ మరియు చైనా నుంచి మాకు విముక్తి ఎప్పుడు లభిస్తుంది అని వారెదురు చూస్తున్నారు. ఇది భవిష్యత్తులో పిఓకేని భారత్ తనలో విలీనం చేసుకోవడానికి ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ ఆపరేషన్లో భారత్ వాడిన స్వార్మ్ డ్రోన్ టెక్నాలజీ చైనాను ఆశ్చర్యపరిచింది. వందలాది చిన్న డ్రోన్లు ఒకేసారి దాడి చేస్తూ శత్రువు రాడార్స్ని కళ్లుగప్పి లోపలికి చొచ్చుకుపోవడం భారత సైనిక సామర్థ్యానికి నిదర్శనం. చైనా తనని తాను టెక్నాలజీలో రారాజుగా భావిస్తుంది. కానీ భారతీయ ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తలు తయారు చేసిన స్వదేశీ పరికరాలు చైనా రక్షణ కవచాలను చీల్చుకుంటూ వెళ్లడం బీజింగ్ని భయపెడుతోంది. ఈ మొత్తం వ్యవహారం గురించి మీరేమనుకుంటున్నారు? భారత్ చైనా కమాండర్స్ని విడిచిపెట్టాలా, లేక తన షరతులకి లొంగి వచ్చే వరకు వారిని తన అధీనంలో ఉంచుకోవాలా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి భారత్ సాధించిన ఈ విజయాన్ని అందరికీ తెలియచేయండి. జై హింద్, జై భారత్.